ఈ పూట నేను ధ్యానం చేస్తూ ఉండగా ఈ సెకండ్ సర్వీస్కి మరి దేవుడు ఏ వర్తమానాన్ని ఇస్తారని ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాట, ఒక చక్కని మాటను దేవుడు వినిపించారు. ప్రేమ పౌరుషాన్ని నింపుతుందా అని. ప్రేమ దేనిని నింపాలంటే మనలో పౌరుషాన్ని నింపాలి. నాకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు, ప్రేమ ఏంటి, పౌరుషాన్ని నింపడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఒక వ్యక్తిని బైబిల్లో పరిచయం చేశారు. ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనాన్ని చదవగా విందాం. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్తముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఇంకా చదవండి. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ బెన్యామీను అనే వ్యక్తిని దేవుడు నాకు పరిచయం చేయడం జరిగింది. బెన్యామీను తోడేలును చీల్చివేశాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ద్వితీయోపదేశకాండం 32లో మీరు తీనక్కర్లేదు, కానీ బెన్యామీను గురించి చక్కని మాటలు అక్కడ రాయబడతాయి. అతడు ప్రభువు భుజముల మీద పెరిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుని భుజముల మీద బెన్యామీను ఎదిగినట్లుగా 32వ అధ్యాయం మనకి సూచనగా ఉంది. బెన్యామీనుని ప్రభువే భుజముల మీద మోసాడట. తండ్రి కుడి చేతి పుత్రుడు బెన్యామీను దేవునికి కుడి చేతి పుత్రుడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని భుజముల మీద మోయబడిన వ్యక్తిగా మనకి కనపడుతూ ఉన్నాడు. మోషే మాట్లాడతాడు బెన్యామీను గురించి ద్వితీయోపదేశకాండం 32లో. జ్ఞాపకము చేసుకోండి, పక్షి తన రెక్కల మీద పిల్లల్ని మోసినట్లుగా నేను అతనిని మోసి తిని అన్న మాట మనం అక్కడ చూస్తాం. అంటే బెన్యామీను ఎక్కడ పెరిగాడంటమ్మా? ప్రభు యొక్క భుజముల మీద, తండ్రి భుజముల మీద పెరిగిన వ్యక్తి అండి. చాలా గొప్ప ప్రేమ చూపించాడు తండ్రి బెన్యామీను మీద. చాలా గొప్ప ప్రేమ. ఎందుకంటే చిన్నవాడు కదా, 11 మంది కంటే చిన్నోడు గనక బెన్యామీను, చివరి పుట్టాడు గనక చాలా అసలుకి 11 మందికి కూడా దక్కని ప్రేమ బెన్యామీను మీద తండ్రి కుమ్మరించారు. బెన్యామీనును భుజములు ఎక్కించుకొని పెంచారట. కుడి చేతి పుత్రుడట బెన్యామీను అనగా. బెన్యామీను జీవితం మనకు తెలుసు. బెన్యామీను పుట్టిన వెంటనే తల్లి ఏమైపోయింది? చనిపోయింది. ఆ రక్తపు తడి ఇంకా ఆరకముందే తండ్రి బెన్యామీనుని, అంటే బెనోని ఫస్ట్ అతని పేరు, ఆ బెనోనిని చేతిలో పట్టుకొని తండ్రి ఏడుస్తూ ప్రాధాయపడ్డాడు. ప్రభువా, ఈ బిడ్డడు పుట్టాడో లేదో, తన తల్లి మరణించింది, ఇంకా రక్తపు తడి ఆరలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇతన్ని నీ కుడి చేతితో పట్టుకుండయ్యా, నీ భుజముల మీద ఇతను మోయిండని తండ్రి ప్రార్థన చేశాడు, ప్రాధాయపడ్డాడు. దేవునికి స్తోత్రం. తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు. తన పుట్టిన వెంటనే చిన్న వయసులోనే, పసిగుడ్డు వయసులోనే తల్లి ప్రేమ ఏంటో బెన్యామీనుకు తెలియదు. బెనోనిగా పిలువబడుతున్నటువంటి బెన్యామీను తల్లి ప్రేమ నోర్చుకోలేదు, తృణీకరించబడిన వ్యక్తిగా మారిపోయాడు. ఎప్పుడైతే దేవుడు బెనోనిని బెన్యామీనుగా మార్చాడో, కుడి చేతి పుత్రుడిగా మార్చాడో, భుజములు ఎక్కించుకుని బెన్యామీనుని పెంచాడో, బెన్యామీనులో ఒక పౌరుషం పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఈ రోజున మాట్లాడుతున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మెసేజ్ టైటిల్ నేను చెప్పే ప్రేమ
పౌరుషాన్ని నింపుతుందా అని. ఇప్పుడు మనం చదివిన వచనాల్లో బెన్యామీను గురించి ఒక మాట క్లుప్తంగా అక్కడ రాయబడి ఉంది. బెన్యామీను తోడేలును చీల్చి చంపి వేటాడి తినెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెన్యామీను తోడేలును చీల్చి చంపి వేటాడి. బెన్యామీనట ఉదయం పొద్దున పూట వేటకి వెళితే దానిని చంపితే సాయంత్రంలోపు తినేసేవాడట. బైబిల్ క్లియర్గా మాటలు సెలవిస్తుంది. అంత పౌరుషం కలిగి ఉంటాడంట బెన్యామీను. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పౌరుషం బెన్యామీనులో అంటే, తండ్రి తన మీద చూపించిన ప్రేమ అతనిలో పౌరుషాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఇప్పుడు వేటాడగలుగుతున్నాడు, వెంటపడగలుగుతున్నాడు. అతడు దేని మీద అయితే టార్గెట్ చేశాడో దానిని సంపాదించగలుగుతున్నాడు. పౌరుషం వచ్చేసింది. అతడు వేటకి వెళితే, అడవికి వెళితే ఒక జంతువును వేటాడకుండా దానిని చంపి దాని మాంసం సాయంత్రంలోగా తినకుండా ఇంటికి రాడట. ఎంత గొప్ప మాటలు బెన్యామీను గురించి మనం చూస్తున్నాం బైబిల్లో. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, నీవు మా మీద చూపుతున్న ప్రేమ మాలో పౌరుషాన్ని తీసుకుని రావాలి. యేసయ్య ప్రేమ నేను నోర్చుకోనండి అన్నవారు ఉంటే చేయి చూపిస్తారా? నాకు ఆయన ప్రేమ ఏంటో తెలియదండి, నన్ను ఆయన పట్టించుకోవట్లేదండి, ఆయన నన్ను చూడట్లేదంటే ఆ బ్యాచ్ గురించి నేను మాట్లాడట్లా. ఎవరినైతే దేవుడు భుజములెక్కించుకొని ప్రేమిస్తున్నారో, కుడి చేతిని పట్టి నడిపిస్తున్నారో, ఉపదేశం ద్వారా మనల్ని బలపరుస్తున్నారో, ఆయన ప్రేమానురాగములు ప్రతి ఒక్క సమయమందు వ్యక్తపరుస్తూ ఉన్నారో ఆ వ్యక్తులలో పౌరుషము రావాలి. బెన్యామీనికి ఏమొచ్చిందమ్మా? పౌరుషం వచ్చింది. తోడేలుగా మారిపోయాడట. తోడేలును చీల్చి వేశాడట. ఎంత గొప్ప మాట మనం అక్కడ చూస్తున్నాం. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, నేను తండ్రిని, మీరు పిల్లలు, నేను గుండెల మీద వాల్చుకొని నిన్ను ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. బాగా నేను పెంచాను, ప్రేమ చూపిస్తూ పెంచాను, ప్రేమనే పరిచయం చేస్తూ పెంచాను. ఎవడో నన్ను వచ్చి కొడుతున్నాడు, అప్పుడు నువ్వేం చేయాలా? నా తండ్రి నాకు దెబ్బలు నేర్పించలేదు గనక, ప్రేమే నేర్పించాడు గనక ఈ దెబ్బల పురాణం, ఈ సబ్జెక్టు నాది కాదు. నా తండ్రిని తన్నుకుండని వదిలేస్తారు ఎవరైనా? తండ్రి మనపై చూపిస్తున్న ప్రేమ, తండ్రి మనపై చూపించుచున్న కనికరం, శత్రువు వచ్చి తండ్రిని ఏదన్నా అంటే మనలో పౌరుషం వచ్చేసి రోషం వచ్చేయాలి, ఆడి మీదకి తెగేసుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమ పౌరుషాన్ని నింపట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే, పరిచర్య చేసే పిల్లలు చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిలో పౌరుషం రావట్లేదు. దేవుడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఇంత కనికరం చూపిస్తున్నాడు కదా, ప్రతి వారం దేవుడు అల్లారు ముద్దుగా మాట్లాడుతున్నాడు కదా, మనల్ని బలపరుస్తున్నాడు కదా, స్వస్థపరుస్తున్నాడు కదా, ఆయన భుజముల మీద మోస్తున్నాడు కదా, ఆయన కంటి పాప వలె కాచి కాపాడుతున్నాడు కదా, ఆయన హస్తమును పట్టుకుని నడిపిస్తున్నారు కదా, మీకు ఎందుకు పౌరుషం రావట్లేదు అని సూటిగా ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నీకు పౌరుషం లేకపోతే నువ్వు యూజ్లెస్ ఫెలోవి, నువ్వు పనికిరానోడివి, నువ్వు పనికిరాని దానివి. ఒక పక్కన పౌరుషం రావాలి, వేటాడగలిగిన సత్తా రావాలి, గురిపెట్టిన దానిని సంపాదించుకోగలిగిన సత్తా, దమ్ము, రోషం, కసి మనలో ఏర్పడాలి. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో పౌరుషాన్ని తీసుకొని రావాలి. ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆయనకి ఎందుకండి? ఆయన మన మీద అంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఏంటి? నువ్వు సతికిలు పడి కూర్చోవాలనా? మోగమొజ్జులా కూర్చోవాలనా? రోషం తక్కువ బతుకులు బతుకుతున్నారు కొంతమంది క్రైస్తవులు. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నా, ఎంత కనికరాన్ని చూపిస్తున్నా, ఎంత స్వస్థతనిస్తున్నా, ఎంత బలపరుస్తున్నా దేవుని కొరకు రోషంగా పనిచేసేవారు రావట్లేదు. దేవుని కొరకు రోషంగా ముందుకు అడిగి వేసేవాళ్ళు లేవట్లేదు. ఆలోచన చేద్దాం ఒకసారి. బెన్యామీను పరిస్థితి ఎలా ఉందంటే, అతడు తోడేలును చీల్చి చంపి చెండాడి తినేవాడట. తను వేటాడితే ఫెయిల్ అయింది, ఒక్క రోజు కూడా లేదట బెన్యామీను జీవితంలో. వేటాడినట్లుగా పట్టుకున్నాడట, చంపాడట, తింటాడట, పొద్దున పట్టుకుంటే సాయంత్రం లోపు తినేస్తాడట. అతడు రోషాన్ని బట్టి నీ ప్రభును స్తుతించిన, తన పౌరుషాన్ని బట్టి నీ ప్రభును స్తుతించను. ప్రభు నన్ను అడిగాడు,
నేను నీ మీద చూపిస్తున్న ప్రేమ నీలో పౌరుషాన్ని తీసుకొస్తుందా అని ప్రభు నన్ను అడిగారు. అదే క్వశ్చన్ రాత్రి నేను అడుగుతున్నాను. దేవుడు ఆప్యాయతను చూపిస్తున్నాడని నువ్వే అంటావు. అమ్మో, దేవుడు ఎంత గొప్పోడండి, నన్ను కాపాడుతున్నాడండి, నన్ను దీవిస్తున్నాడండి, కంటికి రెప్పలాగా నన్ను మరి కాపాడి నడిపి. మరి పౌరుషం ఏది, రోషం ఏది దేవుని కార్యాలు చేసే విషయంలో? అపవాదిని వెంటాడి చంపే విషయంలో, ప్రార్థనలో నిర్విరాహంగా గడిపే విషయాల్లో రోషం ఎందుకు రావట్లేదు నీకు? పౌరుషం ఎందుకు లేదు నీకు? దేవుడు ప్రేమిస్తాడండి, దేవుడు కాపాడుతున్నాడండి, దేవుడు బలపరుస్తున్నాడని నువ్వే చెప్తున్నావు, కానీ రోషం తక్కువ బతుకులు, పౌరుషం తక్కువ బతుకులు బతుకుతున్నావు. ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. కింద అందరూ దూడను తయారు చేసుకుని గెంతులేస్తా ఎగురుతూ ఉంటే మోషే ఏం చేశాడు? నేను పాపం లేదు గనక, నేను లేను గనక పాపం వాళ్ళు దూడం చేసుకున్నారులే, ఎగురుతున్నారులే అన్నాడా? దెబ్బేమంటే రాసుకొచ్చిన రాతి పలకలు నేలకేసి కొట్టి పెచ్చ తిట్లు తిట్టేశాడు. వాళ్ళని మామూలుగా తిట్టలేదు, రోషం వచ్చేసింది. ఎందుకంటే 45 రాత్రులు 40 పగుళ్ళు సర్వోన్నతమైన దేవుడు ముఖాముఖిగా మాట్లాడినా సరే రోషం ఉండట్లేదంటే, ఇన్ని వాక్యాల ద్వారా దేవునితో మాట్లాడుతున్న నీలో దైవికమైన రోషం, దైవికమైన పౌరుషం రావట్లేదంటే మరి ఏమనాలి నిన్ను? నాకు అర్థం కావట్లేదు. దూడను తయారు చేసుకుని ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించినటువంటి దేవుడవు నీవేనని భజన చేస్తున్నారు దూడ చుట్టూ, దూడ భక్తులు. అంటే ఫరో చేతిలోంచి రక్షించింది ఆ దూడ, ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఆ దూడ, ఆకాశము నుండి మన్నాను కురిపించుచున్నది ఆ దూడ, బండలో నుంచి నీళ్ళనిస్తుంది ఆ దూడ. ఏంటి వారు మాట్లాడే మాటలు? కానీ దేవుని ప్రేమ పొందిన వాడికి పౌరుషం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. 40 రాత్రింబగళ్ళు అంటే 80 పూట్లు, 40 రాత్రింబగళ్ళు, పగలు రాత్రి ఇంటూ చేసుకుంటే 80 పూట్లు మోషే దేవునితో మాట్లాడి కిందకు వచ్చాడు. ఒక పూట కాదు, 2 పూట కాదు, 80 పూట్లు దేవునితో మాట్లాడి కిందకు వస్తే ఆ ప్రేమ మర్చిపోతాడా మోషే? ఆప్యాయత మర్చిపోతాడా? కసి రోషం లేకుండా బతుకుతాడా? రాతి పలకలు రాసుకొచ్చినది 40 పగళ్ళు 40 రాత్రులు రాసుకొచ్చిన రాతి పలకలు కింద నేలన పడవేసి వారి మీద భయంకరంగా విజృంభించాడు. మీరు ఎవరి తరపున అని సవాలు విసిరి మాట్లాడారు. ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుని ప్రజల్లో పౌరుషం లేకపోవటం, ఇంకా నిర్లక్ష్యమే, ఇంకా ఫేసులో డల్లే, మబ్బు మొహాల్లాగా. ఎప్పుడు వదులుదాం? దేవుని ప్రేమ, దేవుని ఆప్యాయత, దేవుని కనికరం మొద్దు మొహాలను చేసేస్తుంది కొంతమందిని. కానీ బైబిల్లో ఉన్నటువంటి బెన్యామీనుని, మోషేలని మాత్రం పౌరుషవంతులుగా చేసింది. ఇది దేవుని వాక్యం. నువ్వు మొబ్బు మొహాలుగా, నువ్వు డల్లు మొఖాలుగా, ఏమి చేతగాని దానికి ఏమి చేతగాని వాళ్ళుగా పడుంటే అది దేవుని వాక్యానికి విరుద్ధం. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు, సేమ్ మీరు అలాగే ఉన్నారు. ఆలోచించండి. బెన్యామీన్ తోడేలును చీల్చి చంపి తినేవాడట. వేటాడితే దొరకని జంతువు లేదు బెన్యామీన్కి. అంత కసి, అంత రోషం. దేవుని భుజముల మీద పెరిగిన వ్యక్తి, దేవుని కుడి చేతి యొక్క హస్తపు నీడలో పెరిగిన వ్యక్తి, దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి. అలాంటి తండ్రి ప్రేమను, తండ్రి ఆప్యాయతను, తండ్రి అనురాగమును పొందుకుని మొద్దు మొహవాళ్ళలాగా లేడు. వేటాడగలిగిన శక్తిని పొందుకొని ముందుకు అడుగు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కసి, ఒక రోషం, ఒక ఉక్రోష మనలోకి రావాలి. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పని చేయటానికి, దేవుని కొరకు ముందుకు రావటానికి, దేవుని కార్యాలు నిర్విరాహముగా దేవుని యుద్ధాలు జరిగించటానికి నీలో ఎక్కడ లేదంటున్నాను పౌరుషం. నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ అంటే శాంతి దూత. శాంతం అంటదా? పరిశుద్ధాత్మ దేవుడు శాంతపరుస్తాడా? నీళ్ళు జల్లి కాంతమేం కాదు. అమ్మో, పరిశుద్ధాత్ముడు తెల్లని పావురు రూపంలో వచ్చాడే గారు, శాంతి దూత. న్యాయాధిపతులు 13-20 చదివి పెట్టండి ఒకసారి, మీకు తెలిసింది. పరిశుద్ధాత్ముడు రేంజ్ మీకు తెలియట్లా. అమ్మో, పరిశుద్ధాత్మతో ఏం మాట్లాడకూడదండి, పరిశుద్ధాత్మతో సైలెంట్గా ఉండాలండి. నీ మొంద. న్యాయాధిపతులు 13-25 2 సార్లు తీరు.
యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహనెదానులోను అతనిని రేపుటకు మొదలుపెట్టి రేపింది. దేవుని ఆత్మ ఏం చేసింది? సంసోన్ని ఏం చేసింది? నా భాషలో చెప్పనా, బైబిల్ భాషలో అర్థం కావట్లేదు, నా భాషలో చెప్పనా, రెచ్చగొట్టి వదిలేసింది. ఒక్క ముక్కలో చెప్పాలండి, రేపడం అంటే ఏంటి? దేవుని ఆత్మ రెచ్చగొట్టిద్దా? ఏ విషయాలకు రెచ్చగొట్టిద్ది? శత్రువుని చూస్తే రెచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. సతికిపడి కూర్చుంటావు శత్రువుని చూసి కూడా, మా వల్ల కాదు బాబయ్య, మేము ప్రభు బిడ్డలం బాబయ్య, మేము శాంతిమూర్తుని వండి పరమూర్తుని వండి. శత్రువు వచ్చాడు అక్కడ. ఈ టైంలో పరిశుద్ధాత్మదేవుడు ఏం చేయాలి? నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఏం చేయాలి? నీలో పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మను రెచ్చగొడతాడు, శత్రువు మీదకు పంపిస్తాడు. వాడు అంతూ చూడమంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని రెచ్చగొడుతున్నాడు సంసోన్ని పరిశుద్ధాత్ముడు? ద్రాక్ష తోట వద్ద సింహము గాండ్రించి ఉంది. ద్రాక్ష తోట కాపులస్తుల్ని, ద్రాక్ష తోటను కావలిగా వస్తున్న వారిని, అక్కడ పని చేయించున్న వారిని అది మృంగి వేద్దామని వచ్చింది. సంసోన్ లే, నువ్వు ఇంట్లో కూర్చునే పని కాదు ఇదని రెచ్చగొట్టేసింది సంసోన్ని. ఎంతమంది ప్రపంచంలో పాస్టర్లు తగలడిపోతుంటే, పాస్టర్లు చచ్చిపోతుంటే, చర్చిలు గాలిపోతుంటే 3 పూటలు తిని ఉపవాసం వండుకుని ఉంటావా? ఎంత పాపిస్తేవారో నీది నాకు అర్థం కావట్లేదు. దైవసేవకులు ఉపవాసం ప్రార్థన చేసేవారు రోషం కలిగిన దానివైతే, ఇన్ని చూసి కూడా సప్పటి దానిలాగా, సద్దిమూటలాగా, పప్పు శుద్ధలాగా ఇట్లాగా అణిగిపోయి కూర్చుంటున్నారు కొంతమంది. చర్చిలు తలకబడిపోతున్నాయి. వార్తలు చూడండి, సినిమాలు ఇయ్యే కాదు పొద్దులు చూసేది, వార్తలు కొంచెం చూడండి. దేవునికి స్తోత్రం. వార్తలు చూస్తే చర్చిలు తగలడిపోతున్నాయి, పాస్టర్ల మీదకి వచ్చేస్తున్నారు జనం. పాస్టర్ ఇంత నోరు జారిన పడిపోతున్నారు వచ్చేసి, మామూలుగా ఉండట్లేదు సీను సితారం. పాస్టర్లు అంటే గెట్టట్లా, దైవజనులు అంటే గెట్టట్లా, పొలాలమని పడిపోతున్నారు. ఎన్ని న్యూస్ ఛానల్లో నిన్నగాక మొన్న ఒక పెద్ద దైవజనుడు ఏదో ఒక మాట అంటే ఆయన మీద విచ్చుకుపడిపోతున్నాయి సంఘాలన్నీ. ఏదో ఒకటి చేసేద్దామని ప్రపంచమంతా ఏకదాటిగా మూకులుగా కూడికిపోయి అపవాది కూడా ఒక వ్యూహాన్ని పొందుతున్నాడు దైవజనుల మీద. ఇంకా రోషం రాకపోతే దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుందో వాడిని ఆ ఆత్మ రేపిద్దట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయి. ఇది పడుకునే సమయం కాదు, తినే సమయం కాదు. లే, మోకరించి ప్రార్థన చేయి. దైవజనులు తగలడిపోతున్నారు, మందిరాలు తగలడిపోతున్నాయి, దైవజనులు బిడ్డలు తగలడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, కాలగర్భంలో కలిసిపోతున్నారు. దైవజనులు అంటే గిట్టట్లా భారతదేశానికి, ప్రపంచానికి ఏకకంఠంగా కంఠారావంగా గొంతులెత్తి ఓ కేకలేసి పడిపోతున్నారు. రేపటి రోజున దైవజనులు లేకపోతే మన గతేంటి? భారతదేశంలో భూప్రపంచం మీద దైవజనులు లేకుండా చేస్తే మనుషులు మరి మీ పరిస్థితి ఏంటంటున్నాను నేను. ఉన్న దైవజనులు, ప్రతిష్టత కలిగిన దైవజనులు, సమర్పణ కలిగిన దైవజనుల్ని మన ప్రార్థనతో కాపాడుకోగలగాలి. ఎక్కడ రావట్లేదమ్మా నీకు రోషం నానా? న్యాయంగా చెప్పు. నేను ప్రార్థన చేశాను అయ్య గారు, చర్చి తగలడిపోతే ఉపవాసం ఉన్నాను, వారు చేయి చూపించండి. మంగళగిరిలో చర్చి తగలడిపోయింది. వేల మంది ఆరాధనకు ఆటంకం కలిగిన వారు బయట ఎండలో కూర్చొని చేశారు. తర్వాత సంగతి మందిరం తగలడిపోయింది. ప్రార్థన చేసామన్నవాళ్ళు ఏమీ లేదు. గొప్ప దైవజనుడు చంపేశారు, ప్రార్థన చేసామన్నవాళ్ళు ఏమీ లేదు. ఎబ్బేచ్చి మిమ్మల్ని అడిగి నా పరువు నష్టం. దైవజనుల పిల్లలు 2 కుర్ర వ్యక్తులు ఆరాధన చేశారు, ప్రభువుని కనపరిచారు, చనిపోయారు, మేము ప్రార్థన చేసామన్నవాళ్ళు ఎబ్బే చిచ్చి అడగటం నా బుర్ర తక్కువ అయినా అడుగుతున్నారు. ఆలోచన చేయండి ఒకసారి. ఏది ప్రార్థన? ఏది? ఏమండి నేను ఒక మాట చెప్పిన, దైవజనులను కాపాడుకుంటే మన స్వాస్యమును, మన సొత్తును, మన బలాన్ని, మన ఆశీర్వాదాన్ని మనం కాపాడుకున్నట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుణ్ణి కాపాడుకోలేకపోతే ప్రార్థనలు నువ్వు కాపాడాలంటే వచ్చేసేసి 10 మందిని బాడీ గార్డులను పెట్టి వాళ్ళకి నువ్వు జీతాలు ఇచ్చేసి వాళ్ళకి భోజనాలు పెట్టేసి అయ్యగారు చుట్టూ ఎక్కడికి వెళ్ళమాకండి, అది కాదు, ఆ సిస్టం కాదు నేను చెప్పేది. దైవజనుల గురించి ఇంట్లో మోకరించి చేతులెత్తమని చెప్తున్నాను నేను. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి. ఇంకా మనలో రోషం రాకపోతే దేవుని ఆత్మట ఏం చేస్తట? రెచ్చగొట్టిద్దట. సంసోన్ని రెచ్చగొట్టింది దేవుని ఆత్మ. ఒరే సంసోనా, నువ్వు ఇంట్లో ఉండాల్సిన పని ఏందిరా నీకు? అక్కడికి ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళు, అక్కడ కాయు వారిని సింహము చంప చూస్తుంది, ఎలా దాన్ని చీల్చివేయి అన్నాడు దేవుడు. వెళ్ళాడు, నడుం కట్టుకున్నాడు, వెళ్ళాడు. దెబ్బెమడు సింహము యొక్క నోటిని పట్టి చీల్చి అవతలేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు రెచ్చగొడతాడండి. శత్రువు మీదకి వెళ్ళమని రెచ్చగొడతాడు, వాడిని చీల్చివేయమని రెచ్చగొడతాడు. మరి నీలోకి ఏ ఆత్మ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి
తిని పడుకోమంటుంది ఆత్మ. మరి అదైతే పరిశుద్ధాత్మగా, తిని పడుకోమనేది పరిశుద్ధాత్మ కాదండి. పరిశుద్ధాత్మ వచ్చేసి భాషలు మాట్లాడేసి దేవుణ్ణి గణపరిచేసి ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకుంటే అది కుదరని పని. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే రెచ్చగొట్టు వదిలిపెట్టిద్దట. సంసోన్ని రెచ్చగొట్టిందట. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోట వద్దకు వెళ్ళిందాకా సంసోన్ని విడిచిపెట్టలేదట దేవుని ఆత్మ. అక్కడికి వెళ్ళాడు, సింహాన్ని పట్టి చీల్చేశాడు. ద్రాక్ష తోటని కావలి కాస్తున్న వారెవరు? దైవజనులు. అక్కడ పని చేస్తున్న వారెవరు? దైవజనులు. సాదృశ్యం, ఆత్మ సాదృశ్యం అది. కనుక దైవజనుల కొరకైన రోషము కలిగిన ప్రార్థనలు మనం చేద్దాం. అందుకు పరిశుద్ధాత్ముడు మనల్ని రెచ్చగొట్టునుగా కానీ ప్రార్థించాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారండి పాత నిబంధనలోనే చూపించి చెప్తున్నారు, కొత్త నిబంధనలు ఎక్కడ ఉండా రెచ్చగొట్టినట్టు ప్రభు పరిశుద్ధాత్ముడు అంటే ఉందమ్మా. మార్కు సువార్త 1:12. ఇలాంటి మూర్ఖులు ఉంటారని రాసుకొచ్చే రిఫరెన్స్ మార్కు 1:12. మరి పాత నిబంధనలోనే చెప్తున్నారు, కొత్త నిబంధనలో ఉందంటారా అంటే క్లియర్గా ఉంది. మార్కు 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తోసుకొని పోయెను. తీసుకెళ్ళిందని ఉందా, తోసుకొని వెళ్ళిందని ఉందా? మరేంటి ఇబ్బంది పెట్టిందనేగా అమ్మా, వదిలే. ఇబ్బంది పెట్టిందనేగా, బలవంతం పెట్టిందనేగా. బల్లే ఉంది. నాకు అమ్మాట బల్లె నచ్చింది. యేసు ప్రభుని అరణ్యంలోకి పరిశుద్ధాత్ముడు తోసుకెళ్ళిపోయాడట. పదరా పద పద పద. తీసుకెళ్ళటం వేరు, తోసుకెళ్ళటం వేరు. పరిశుద్ధాత్ముడు రెచ్చగొడతాడా లేదా? ఎప్పుడు రెచ్చగొడతాడు? ఊరిని సోది పౌరుషాలు కాదు. ఎవడో ఏదో అన్నాడని దిక్కుమల్లాడు, ఎవడో ఏదో మాట్లాడాడని తిండి తెప్పలు మానేసి మూతంతా కోతుమూతులాగా పెట్టేసుకుని ఆ పూట ఆడి ఆహాబగాడు మూతు ముడుచుకొని మంచం మీద పడుకున్నట్టుగా అడ్డదిడ్డమైన పౌరుషాలు వచ్చేస్తాయి మనలో. మళ్ళీ మామూలుగా ఉండదు. పనికి మళ్ళీ పౌరుషాలు తగలడిపోను. ఎందుకు పౌరుషాలు? వాయు వరుస లేని పౌరుషాలు, మంచి చెడు లేని పౌరుషాలు. ఎందుకమ్మా రూపాయి దమ్మిడికి రావా పౌరుషాలు మీకు? వాళ్ళు అన్నారండి, వీళ్ళు అన్నారండి, ఇంటోడు అన్నాడు, బయటోడు అన్నాడండి, మేము తిన్నామండి, అన్నం మేము తిన్నాం. ఆటికి ఈటికి అన్నం మానేసి పడుకొని తెగేడి చేస్తావు కానీ పౌరుషం బాగుంటుంది. కానీ నీకు పనికి మన పౌరుషం ఎక్కువ. కానీ ₹10 పనిచేది నీ పౌరుషం. నేను చెబుతున్నా, పావులకు పనిచేది నీ పౌరుషం. ఈడ్స్ కొడితే యేసుప్రభు నీ ముఖం పేలిపోద్ది. ఎందుకు పౌరుషాలు? ఈయన అన్నాడండి, నానన్నాడండి, అన్నాడండి. ప్రపంచం అంతా అల్లకాట్లు ఎప్పుడన్నీ ఏడ్చేవారు రోషంతో. దైవజనులు కాపాడు ప్రభువా అని అన్నం తినకుండా ఆ పౌరుషం ఉంటే దేవుడు ఈ పాటికి నేను ఆశీర్వదించు. నేను చెబుతున్నా, ఆ పౌరుషాలు ఉండవు. అడ్డదిడ్డమైన పౌరుషాలు, రోషం. అసలు ఎందుకు పనికిరాని రోషాలు. ఎందుకు పని? మగపిల్లలకి, ఆడపిల్లలు అయితే ఇక యవన బిడ్డలైతే ఇక చెప్పలేము. వాళ్ళకు తుయ్యంటే తయ్యంటే వచ్చేద్ది పౌరుషం. అండ్ ఒక మాట అంటే వచ్చేద్ది అడిగి రెచ్చగో. వాడికి ఏదో ఒకటి ఒక మాట అంటే ఆడికి అమ్మో. అదే జరుగుతున్న విప్లవాత్మకమైన సందర్భాలు చూసి పౌరుషాలు రావు, రోషాలు రావు. ప్రార్థనలు చేయరు, రేపబడరు, ఆత్మచేత రెచ్చగొట్టబడరు. ఇక్కడ ఎంత చక్కబడి యేసు ప్రభునంటే ఆత్మ తోసుకొని బలవంతం చేసేసిందంటండి. దేవుని ఆత్మ బలవంతం చేస్తుంది. ఎవరక్కడ తలుపు దగ్గర? లోపలికి రావచ్చు కదా. ఓకే, దేవుని ఆత్మ త్రోసికెళ్ళిపోయింది. అసలు ఎంత నాకు నిజంగా క్రొత్త నిబంధనల మాట చూసి ఎంత సంతోషం వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. తోసుకెళ్ళిపోయిందండి పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అంటే శాంతంగా ఉంటుందా? తెల్లపావురమా? మామూలుగా ఉండదు సీన్. దేవునికి విరుద్ధమైన వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుంటే మనలో పౌరుషం తెప్పిస్తుంది పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. ఈ సౌలు ఎవడు? బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తి సౌలు. ఏమండి, బెన్యామీను గోత్రంలో పౌలు ఉన్నాడు, మొర్దెకై ఉన్నాడు. వీళ్ళందరూ ఆ గోత్రానికి చెందిన వ్యక్తులే. కానీ బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తులు ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు. కానీ ఒక్కడ మాత్రం ఫెయిల్ అయిపోయాడు, సౌలు. సౌలు ఫెయిల్ అయిపోయాడు. అతడు ఒక చీడ పురుగు అని చెప్పుకోవచ్చు మనం. ఇంకెవ్వరు ఫెయిల్ అవ్వాల. బెన్యామీను గోత్రంలో బాగా రోషం కలిగి ఉన్నారు అందరూ కూడా. ఇంకెవ్వరు ఫెయిల్ అవ్వాలి. ఈ సౌలు ఒక్కడ తప్ప అందరూ ఫెయిల్ అయిపోయారు. ఈ సౌలు ఒక్కడు ఫెయిల్ అయిపోయాడు. అందరూ
పౌరుషంతో రోషంతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ సౌలు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఇతను బెన్యామీను గోత్రికుడు. ఈ సౌలు ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే, గొలియాతుగాడు వచ్చి మీలో ఒక్కడైనా మగోడు ఉంటే, ఏమండి ఆ మాట మగజాతికి అవమానం. అంత సవాలు ఎదురొచ్చి చెప్తుంటే, మీలో పౌరుషం ఉన్నాడు రండిరా, మగాడైతే రండి, ఒక్కడుంటే చాలు. ఇంగ్లీష్లో భలే ఉంటుంది ఆ మాట, ఒక్క మగాడుంటే రండి అని ఆడు కోతల మీద కోతలకు వస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి. 1 సమూయేలు 17:9. 1 సమూయేలు 17:9. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎందుకురా బతుకు, నీ బతుకు నువ్వు దరిద్రం. ఆ మాటలు ఏంటంటే నీకు రోషం వచ్చేలా శాంతం 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 కాంతం అనాలా? సైతాను మంద. అక్కడ మాట్లాడుతున్నాడు పనికిమాలోడు, గొలియాతుగాడు, సోదిమోహవాడు. మీలో ఒకడుంటే వాడు నేను పోట్లాడకుండా రండి, ఒక్క మగాడు ఉంటే, ఒక్క పురుషుడు ఉంటే రా, రోషం కలిగినాడు, పౌరుషం కలిగిన ఉంటే. అంత సవాల్ ఇసురు మాట్లాడుతుంటే దేవుడి బిడ్డలు ఏమైనా గతి లేకుండా ఉన్నారా? దేవుని బిడ్డలు పద్దాకలు శాంతం శాంతం కాదు, రెచ్చిపోవాలి. కొన్నిసార్లు దేవునికి స్తోత్రం చెప్పండి. అంత సవాల్ ఎదురు నుంచి వస్తుంటే, శత్రువు నుంచి వస్తుంటే, అమ్మో మామూలు గొడవలకు వెళ్ళి తెచ్చావు, నీకు దండం. ఆ గొడవలు కాదు. నేను అమ్మో ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకుంటారేమోనని చెప్తున్నాను. 10 మందికి అయ్యగారు అసలు రెచ్చిపోమన్నాడు మమ్మల్ని. అమ్మ దేవస్తోత్రం నాయన, నా పేరు చెప్పమాకండి, నీకు వందనాలు. ఆ ఉద్దేశం చెప్పట్లేదు నేను. శత్రువు మీద, అపవాది మీదగా నేను చెప్తున్నాను. ప్రార్థనలో రెచ్చిపోండి అని నేను చెప్తున్నాను. అంతకు మించి అమ్మ గొడవలకి వెళ్ళిపోండి అని రెచ్చగొట్టలేదు సంఘాన్ని నేను ఈ పూట. ఆ గొలియాతుగాడు అంత సవాలిసిరి మాట్లాడుతుంటే, సౌలు ఇతర మనుషులు ఎలా ఉన్నారంట? బహుభీతులైరు, భయపడిపోతున్నారు. మరి ఏందిరా నీ భయం ఏంది? యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని ఆత్మ పొందుకుంది. సింహాసనం వచ్చింది, రాజదండం వచ్చింది, కిరీటం వచ్చింది, రాజ్యం వచ్చింది, భటులు వచ్చారు, శాసనాలు వచ్చినాయి. ఏంటి నీ బతుకేంటి? యేసుప్రభువు నేను ఇంత ప్రేమిస్తుంటే నువ్వు బహుభీతుడైపోవాల్సిన అవసరమే ఉంది? దేవుని ప్రేమ, దేవుని ఆప్యాయత, దేవుని కనికరం మనలో ఏం పుట్టించాలా? పౌరుషం తీసుకురా. ఎవడోరా నువ్వు అని ఒక రాజు భయపడటం ఏంటండి? ఆ దేశానికి రాజు ఎంత సిగ్గుచేటండి. ఆడెవడో గొలియాతుగాడు, సున్నత లేనాడు. వాడొచ్చి మాట్లాడుతుంటే, వాడొచ్చి సవాలు ఇస్తుంటే, ఒక దేశ అధిపతి, ఒక దేశ నాయకుడు, ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు వణికిపోయి బహుభీతుడైపోయి, ఎంత చేసి అసలు చదువుతుంటేనే నాకు రోత అనిపించేసింది. ఇంత దేవుని ప్రేమ పొందుకున్నాడు. గాడిదలు తప్పిపోయాయని వెళ్తే అభిషేకం ఓసిగా వచ్చింది, ప్రవక్తలతో కలిశాడు, ఆత్మను పొందుకున్నాడు. దీర్ఘదర్శితో కలవటం అంటే మాటల, అతని మాటకు లోబడి ఉన్నటువంటి మాటల, పర్వతం దగ్గర ప్రవక్తలతో కలిసి ఆయన కూడా ఆనందించడం, దేవుణ్ణి ఆరాధించడం మాటల. సింహాసనం ఇచ్చాడు, రాజదండాన్ని ఇచ్చాడు, పలుకుబడిని ఇచ్చాడు, శాసనముల చేతిలో పెట్టాడు. ఇంత ప్రేమించిన దేవునికి నువ్వేం చేసావు? శత్రువుని జయించలేకపోయావా? వాడి మాటలకి నీకు ఎక్కడ పౌరుషం రావట్లేదు రా సౌలా. ఇతడు ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. చాలామంది సౌలు అంటూ నా ఎదురు కూర్చున్నారు పురుషులు, మరి ఇప్పుడు కూడా రోషం లేకుండా. ఈ ముఖానికి దండం. ఒకసారి రోషంతో ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. రోషం కూడా హుషారుగా ఉండండి. కోపం రావాలి. ఇప్పుడు శత్రువు గురించి చెప్తున్నాను నేను, వాడిని చంపేయాలని కోపం రావాలి. శత్రువు మీదకి కోపం రాకుండా భయమా? చీ 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 చీ. ఇంత ప్రేమ పొందిన సౌలు రోషం తక్కువ బతుకుతున్నాడు, పౌరుషం తక్కువ బతుకుతున్నాడు. ఎంత చండాలం. అయితే ఒక చిన్నోడికి ఏమొచ్చిందంటండి, క్యారేజీలు తెచ్చినోడికి ఏమొచ్చిందంటండి. ఒక్క మొక్కలో చెప్పాలంటే, దావీదు తండ్రి యెషయా గారు బాగా యుద్ధం చేసి అరిసిపోయారని అన్నారు. ఒక్కొక్కడికి 5 గిన్నెలు క్యారేజీ, ఒక్కొక్కడికి 5కి తగ్గదు.
ఒక్కొక్కడికి ఎందుకురా బాబు తిండి నాకు అర్థం కాదు. రోషం లేని వాళ్ళకి తిండి ఎందుకురా నాయన. ఈ నాన్న మరీ ఇంటి దగ్గర కూర్చొని ఒక్కొక్కడికి 5 గిన్నెలు క్యారేజ్ కట్టి ఇటుతో పంపించాడు పాపం బుడ్డోడితో. అని ఇదిగో క్యారేజీలు ఇదిగో అని కూర్చొని తినేస్తున్నారు వాళ్ళు. ఏంటి ఒక్కొక్కడు 5 గిన్నెలు తినేస్తున్నాడు. ఆడు చూస్తే మాట్లాడితే వీడు కోపం అవుతుంది. అన్నయ్యలు అన్నారు, రే నీకేం తెలియదు ఇంటికి వెళ్ళిపో. అరే మీరు తినండిరా దిక్కుమానురా, మీరు తినండిరా, మీరు యుద్ధం నేర్పించి నాన్న మీరు యుద్ధ నిపుణులుగా చేసి ఆడిని గెలవలేకపోతున్నారని తిట్టేసి వాళ్ళ అన్నయ్యలు అరుతున్నారని పక్కెళ్ళిపోయాడు. తినిసాండ్రా, మీరు తిండికి పుట్టారా, మీరు పౌరుషం లేదు రోషం, మీరు తిండికి పుట్టిన వాళ్ళు, మీరు తినండి బాగా తినండి. ఎందుకు పనికిరారు మీరు? 5 గిన్నెలు ఖాళీ చేయటంలో నెంబర్ 1, సూపర్, వండర్ఫుల్, అది వండర్ఫుల్. తినండి బాబా, దాకంతా ఎంత క్లీన్ చేసుకోవాలో, వండిన కూర అంతా ఎంత సప్పా లాగి తినాలి నీకు తెలుసురా, బాగా తినండి నాయన అని అలా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. దావీదు వెళ్ళిపోయి ఏంటాడు ఎక్కువ చేస్తున్నాడు ఏంటి అని ఎవరితో అన్నాడు పక్కన. ఏంటాడు ఆ మాటలేంటి, మీరేంటి ఒక్కడు కూడా పౌరుషం లేకుండా ఉన్నారు, మీలో ఒక్క మగోడు ఉంటే రమ్మంటే ఇంతమంది మగోళ్ళు పెట్టుకొని ఒక్కడే వెళ్ళడేంటి? వాళ్ళకి బిత్తరైపోయి అరే బుడ్డాడా నోరు మూసుకోరా బాబా, నీ అన్నలు కండలు తిన్న వాళ్ళు 5 గిన్నెలు ఖాళీ చేస్తున్నారు, నెంబర్ 1గా ఉన్నారు, ఖాళీ చేసే పనులు బాగున్నారు, ఎవరే నువ్వు ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిని పడుకోరా అంటున్నాడు ఒకడు. పెరుగన్నాలు పప్పు అన్నాలు మా తరం కాదులే, చెప్పు అడవిలో ఉన్నావని మందర మేపుతున్నావని ఏంటో తక్కువ చూపు చుట్టం కాదు, వాడు అంతేంటో తేల్చేస్తా. ఏంటి రాజు ఏ బహుమతిని మరి డిక్లేర్ చేశాడు, ఆడిని చంపితే ఆడిని నరికేస్తే ఏ బహుమానం ఇస్తాడంటే రాజంటే పక్కనోడు చెప్పాడు, కొంత ఆస్తి ఇచ్చేస్తాడంటే వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకునే భాగ్యం ఇచ్చేస్తాడంట అన్నాడు. అమ్మా అవునా సరేలే ఆ తర్వాత సంగతి. కానీ ఈడిని మాత్రం ఈ రోజున కుక్కని తనినట్టు తన్ని ఆడి తలను తెగ నరికేస్తానన్నాడు. రాజుగారు సైతాన్గాడు నవ్వుకున్నాడు, పనికిమాలినాడు నవ్వుకున్నాడు, పనికిమాలి. పోన్లేరా నాలో రోషం లేదు, నాలో దమ్ము లేదు, యేసుప్రభు ఇంత ప్రేమ చూపించిన నేను భయం బతుకుతున్నా, నువ్వు బుడ్డోడివే నీకు రోషం వచ్చింది, నీ తడాకేంటో చూపించంట్లా. మరే చిన్నోడా నువ్వు బాగా మాట్లాడుతున్నారా, ఎక్కడ నేర్చుకున్నావు మాటలు, మనకు వర్కౌట్ కాదు నాన్న అంటే, రాజా నేను సింహాన్ని చంపాను, నేను ఎలుకబంటిని తరిమాను. మామూలు ఉండే కదా వాడు, ఇలా ఈడే ఆ సింహమైనా ఎలుకబంటైనా ఆటితో సమానం, వీడు సున్నత లేనాడాడు. అమ్మో సౌలు గారికి ఆయన్ని చూసి బిత్తరపోయాడు, బుడ్డోడిని చూసి దావీదుని. సరే వెళ్ళని యుద్ధ డ్రెస్ వేసారు, యుద్ధ డ్రెస్ ఎత్తి మనోడికి వర్కౌట్ అవట్లా, ఇంత చిన్నగుంటాడుగా, ఆయన బట్టలు అంత పెద్దగా ఉంటాయి, యుద్ధ డ్రెస్సు ఇంత బరువు ఉంటుంది, చేతన అవట్లా. తీసి అవకడేసి రాజా నాకు ఈ డ్రెస్ వద్దు, నాకేమొద్దు, నా దగ్గర ఉన్నటువంటి గులకరాలు చాలు, నా దగ్గర ఉన్నటువంటి ఇవి సరిపోతాయి, నేను చంపగలనని ఆ డ్రెస్ తీసి అవకడేసేసాడు. గిరగిర తిప్పి ఒక రాయిసి వేసాడు, వాడు ముందుకు పడిపోయాడు, పరిగెత్తికెళ్ళిపోయాడు. పరుగు పందాలు పెట్టినా ఎవడు పరిగెత్తలేవు, అట్ట పరిగెత్తికెళ్ళిపోయి ఆడి వరలోంచి ఆడి కత్తి తీసి తల దెబ్బెమ్మడు తెగ నరికేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోషం ఎడిపోతుంది, పౌరుషం ఎడిపోతుంది. దేవుని ప్రేమ పొందిన మనం, దేవుని కనికరం పొందిన మనం, దేవుని యొక్క అభిషేకం పొందుతున్నాం మనం, దేవుని ఆప్యాయతను పొందుతున్నాం మనం, దేవుని అనురాగాలు పొందుతున్నాం, మనకి పౌరుషం ఎక్కడ ఆడవట్లేదు. పౌరుషం ఎక్కడ ఆడవట్లేదు, నాకు అర్థం కావట్లేదు. రోషంతో నింపబడే వాళ్ళు కావాలి, పౌరుషంతో నింపబడే వాళ్ళు కావాలి, శత్రువు మీదకి ఏకదాటిగా వెళ్ళే వాళ్ళు కావాలి, ప్రపంచవ్యాప్తంగా దైవ జనుల గురించి ఏది వినపడుతున్న కన్నీరు ప్రార్థన చేసే వాళ్ళు కావాలి, మోకాళ్ళ అనుభవం దిగన వాళ్ళు కావాలి, ఉపవాసాలు ఉండేవాళ్ళు కావాలి, చేతులు ఎత్తే వాళ్ళు కావాలి, యెరూషలేము కిటికీలు తెరిచి ఎన్ని శాసనాలు రాయబడినా రోషంగా చేతులెత్తి ప్రార్థన చేయగలిగిన వారు కావాలి. అటువంటి రోషము కలిగిన పౌరుషము కలిగిన భక్తులు కావాలి. ఎక్కడికి పోతుంది నీ రోషం? ఎక్కడ మంట కలిపావు నీ పౌరుషాన్ని? ఇంత ప్రేమ చూపిస్తున్నాడే, ఎలాగైనా నీ అపవాదిని జయించుకోవాలి, ఎలాగైనా పూట మందిరానికి వెళ్ళిపోవాలి, ఎలాగైనా ప్రార్థన చెయ్యాలి, నేను కన్నీరు కార్చాలి, ఎలాగైనా పూట ఉపవాసం ఉండాలి, నేను ఎలాగైనా వర్కౌట్ చేసుకోవాలి. పౌరుషం ఏది? తీర్మానాలేవి? నిద్ర వచ్చేస్తుంది, నిద్రను చంపుకోవాలి పూట, నేను పౌరుషంగా ప్రార్థన చెయ్యాలి, నన్ను దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు, నేను నిద్రపోవాల్సిన టైం ఇది కాదు, నేను
తెగబడిపోయి తినే టైం ఇది కాదు. నేను ప్రార్థనలో కూర్చోవాలి, ఒక గంటైనా ప్రార్థన చేయగలగాలి. ప్రభు ఆత్మ నన్ను రెచ్చగొట్టాలి, ప్రభు ఆత్మ నా మీదకు దిగి రావాలి. నేను ఎలా నిద్రపోతాను, ఈ నిద్రపోతాను యోనాని ఓడ నాయకుడు అన్నాడు కదా. నాకు అటువంటి సాక్ష్యం వద్దు. నేను మెలకువ కలిగి ఉండాలి, పిచ్చుకుల వలె దేవుని బలిపీఠం మీద ఉండాలి, రోషము కలిగిన నాయకుల వలె పని చేయాలి. పౌరుషము నాలో అణువణువు రెచ్చగొట్టాలి పరిశుద్ధాత్మదేవుడు పౌరుషాన్ని. ఏది ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? అదే నీ పౌరుషం. ప్రార్థన మానలేని స్థితి నీ పౌరుషం. వాక్యం చదవకుండా ఉండలేని స్థితి నీ పౌరుషం. ఏది నీ పౌరుషం? దేవుని ప్రేమ కావాలి, దేవుని దయారసం కావాలి, దేవుని ఆప్యాయత కావాలి, దేవుడు బిస్కెట్ చాక్లెట్లు ఇస్తే కావాలి, బ్లెస్సింగ్స్ ఇస్తే కావాలి. పౌరుషం మాత్రం వద్దా? పౌరుషం మాత్రం రాదా నీకు? అన్నటికీ ప్రేమనే పొందుకొని సద్దుమూట్లా కూర్చుంటావా? ఇరగబడిపోవలసిన టయాలు ఇవి కాదా? రెచ్చగొట్టాల్సిన టయాలు ఇవి కాదా? ప్రార్థనల చేత నిర్విరాహంగా పరిగెత్తాల్సిన సమయాలు ఇవి కావా? ఇవి తిని కూర్చునే సమయాలా? ఇవి తిని తొంగుండే సమయాలా? ఎలాగుంది ప్రపంచం, ఎలాగ తయారైపోతుంది కాలం. మనుషుల ప్రేమ తగ్గిపోయి, ప్రేమ చల్లారిపోయి, భయంకరంగా ప్రపంచ పరిస్థితులు నలుమూలల్లో భయంకరమైన విప్లవాత్మకమైన సందర్భాలు జరుగుతుంటే, ఇంకా నీలో పౌరుషం రాకపోతుంటే, రోషం రాకపోతుంటే, విజ్ఞాపన చేయకపోతుంటే, కన్నీరు కార్చకపోతుంటే, ఇంకా మోకాల మీదకి రాకపోతుంటే, ఇంకా నువ్వు చేతులు ఎత్తకపోతుంటే, ఇంకా వండిన కుండలన్నీ పక్కన పడేసి ప్రార్థన చేయకపోతుంటే, ఎందుకు నువ్వు దేవుని ప్రేమను పొందుకొని అనిపిస్తుంది నాకు ఈ రాత్రి. ఒకటి మెసేజ్ టైటిల్, ప్రేమ పౌరుషాన్ని నింపాలి, రోషాన్ని నింపాలి. బెన్యామీనులో దేవుని ప్రేమ దేన్ని నింపింది? పౌరుషాన్ని. మోషేలో దేవుని ప్రేమ దేన్ని నింపింది? పౌరుషాన్ని. కానీ సౌలులో దేవుని ప్రేమ ఏమి నింపింది? సోదిగాళ్ళలాగా మారిపోయాడు సౌలు. ఈ రోజున సౌలు స్థితులు కలుగున్నారా మీరు? సౌలు పొజిషన్లో ఉన్నారా? ఇస్తే తీసుకోవటం, సైలెంట్ అయిపోయింది సీన్. ఇంకా సైలెంట్, ఇక రోషం ఉండదు, కదల్చబడడం ఉండదు, నిర్లక్ష్యం పోగొట్టుకోవడం ఉండదు, బద్ధకాన్ని, నీరసాన్ని, నిర్లక్ష్యాన్ని ఎందుకు నా బతుకను అనుకోవటం ఉండదు. సాఫీగా వచ్చేస్తున్నావు, సాఫీకి వెళ్ళిపోతున్నావు. ఇళ్ళ దగ్గర ప్రార్థన చేయవు, చేతులు ఎత్తు, ఉపవాసం ఉండవు, మోకాళ్ళ మీదకి రావు. ఒక విజ్ఞాపనాత్మ పొందుకో, కన్నీరాత్మ పొందుకో, వరాలు పొందుకో, కృపావరాలను ఆస్వాదించు. ఒక రోషం లేదు. వాక్యం చదివినట్లు నేను చెయ్యాలన్న ఒక రోషం ఉండదు. దేవుని వాక్యాన్ని నేను ఇలా నేను చేయటానికి ప్రయత్నించాలి అన్నటువంటి ఒక ప్రయత్నం ఉండదు. ఒక రోషం ఏడవదు, ఒక పాకానికి రావు. లేసి నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ జీసస్ అంటూ మాత్రం తెలుసు. నా ప్రియుడు నీ కొరకు చేతులు చాచాడంటే ఏడ్చుకుంటా నీకు వందనాలు ప్రభు అంటూ తెలుసు. ఆయన కొరకు రోషంగా బతకటం రావట్లేదా? సంసోను ద్రాక్ష వనము దగ్గర సింహము కాపలా ఉందిరా, ద్రాక్ష వనము యొక్క పరివారణ తినటానికి చూస్తుందని దేవుడు సంసోని రేపితే సంసోని నిమిషం ఉండలేదు ఇంటి దగ్గర. రెచ్చగొట్టాడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు అక్కడికి. ఏది పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు అనేది నిజం. నా కళ్ళతో నేను చూస్తాను, నువ్వు భాషను మాట్లాడుతున్నావు, గింతులు వేస్తున్నావు, పరవశిస్తున్నావు, కానీ నీలో పౌరుషం రావట్లేదు. అది ఏం ఆత్మ అని అడుగుతున్నాను నిన్ను. నీ మీదకి దిగి వచ్చిన ఆత్మ నిన్ను ప్రార్థన చేయమని చెప్పట్లేదా? మోకాళ్ళ మీదకి రమ్మని చెప్పట్లేదా? ఉపవాసం ఉండమని చెప్పట్లేదా? చేతులెత్తమని చెప్పట్లేదా? మెలకువగా ఉండమని చెప్పట్లేదా? నీవు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండినట్లుగా ఒక గడి అయినా, ఒక గంట అయినా ప్రార్థన చేయమని చెప్పట్లేదా? నీ మీదకి వచ్చిన ఆత్మ ఏది? క్వశ్చన్ మార్క్ ఈ రాత్రి నీకు. నా పొజిషన్ ఎలా ఉండదు చెప్పనా? పరిశుద్ధాత్ముడు కూర్చొనివుడు, నుంచొనివుడు, పడుకునేవుడు, సరిగా తిన్నవాడు. అది నా పొజిషన్. అర్ధరాత్రి లెగిసిపోతాను, నడిరాత్రి లెగిసిపోతాను, తెల్లారుజాము లెగిసిపోతాను. ఎప్పుడు లేపేస్తాడు తెలియదు. రెచ్చగొట్టేస్తూ ఉంటాడు వాక్యాల చేత. కన్నీరు వచ్చేద్ది, పశ్చాత్తపు వచ్చేద్ది, గోడ తట్టి చేతులు ఎత్తేస్తాను, బయటకు వచ్చేస్తాను, ప్రభు అని కన్నీరు ఖర్చేస్తాను, ఏడ్చేస్తాను. రోషం ఉండాలండి. దేవుని ఆత్మ రోషాన్ని రేపాలండి మనలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సద్దిమూట్లాగా పప్పు సొద్దలా కూర్చుంటున్నావేమో. నా దేవుడు అందుకే నిన్ను ప్రేమిస్తుంది. చెప్పు ఒక్క మాట నాకు. ఏమైందండి? పౌరుషం లేకపోతే సౌలు యొక్క విధానం ఏమైంది? సౌలు యొక్క స్థానం, సౌలు యొక్క సింహాసనం, సౌలు యొక్క రాజదండం, సౌలు యొక్క శాసనాలు, సౌలు యొక్క కిరీటం, సౌలు యొక్క రాజరికం, సౌలు యొక్క అధికారం
మరి నీది కూడా రేపు చెప్పడానికి ఇబ్బంది అయినా నేను చెప్తాను, పోయిద్ది, ఉండదు. దేవుని రోషం కనుక నీలో లేకపోతే దైవికమైన రోషం, పనికి మళ్ళీ రోషాలు వద్దంటున్నాను నేను, దైవికమైన రోషం కావాలంటున్నాను. అయ్యగారు ఏంటండి మీద పడిపోతాడు, పద్దాకలు ఏంటి అరిసేస్తాడు ఏంటంటే దైవిక రోషం వస్తుంది నాకు, పనికి మళ్ళీ రోషం నాకు రాదు. అడగండి పిల్లల్ని, వాళ్ళు ఎప్పుడు ఏ తిట్టినా నేను దేవుని పని విషయాల్లో తిడతాను వాళ్ళని. నాకేమో కోపం వచ్చేది వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే, వాళ్ళ పర్సనల్గా నేనే ఒక్క మాట నేను ఇన్వాల్వ్ అవ్వను, నేను జోక్యం చేసుకున్న వాళ్ళ విషయాల్లో. నేను దేవుని విషయాలు మాత్రం పర్ఫెక్ట్గా చేయకపోతే, కంటిన్యూగా చేయకపోతే, నిర్విరాహంగా చేయకపోతే, పరుగులు తీయకపోతే నిర్లక్ష్యం కూడా నాకు కోపం వచ్చేద్ది. అందుకే తిట్టేస్తా ఉంటా, ఈడేంట్రా బాబు పాస్టర్లందరూ శాంతంగా ఉండాలి కానీ ఈడేంటి రెచ్చిపోతున్నాడు అనుకుంటారు, పరిశుద్ధాత్మ రెచ్చగొడుతున్నాడు అనుకో. అందుకే జాగ్రత్తగా ఉండండి. నా దగ్గర వేషాలు ఇవ్వకండి అని చెబుతున్నాను దేవుని సందర్భంగా. నాలో రెచ్చగొట్టే ఆత్మ ఉంది, నీలేముంది? సల్లార్చే ఆత్మ సల్లార్చు. ఇక సల్లార్తనే ఉంటుంది. నీకు ఎందుకు నైనా పౌరుషం అట్లా. మళ్ళీ ఇంట్లో అమ్మేమన్నా చూడికి వచ్చేద్ది పౌరుషం, నానేమంటే వచ్చేద్ది, ఇంట్లో ఎవరన్నా వచ్చేద్ది, అన్నం తిండు డల్ అయిపోతాడు, మోగోళ్ళలాగా వెళ్ళిపోతాడు ఎక్కడికో మూలకి. దేవుడు మాట్లాడితే మాత్రం మనకి అబ్బా చీ, నువ్వు ఉన్న స్థితి కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ కాదు, నువ్వు పద్ధతి కరెక్ట్ కాదు అని దేవుడు మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోయి దులిపేసుకొని వండిందంతా చక్క తినిపెట్టి చక్క నిద్రపోయి మొహం అంతా చక్క తేటగా ఉబ్బి గ్లో ఫేస్ లెగిసిపోద్దిగా. ఎందుకు మరి యేసుప్రభు మాట్లాడితే ఒక రోషం రావాలి కదా. ప్రతి వారం దేవుడు మాట్లాడుతున్న మాటలకి ఎందుకు నాకు ఈ బతుకు నేను మార్చుకోవాలన్నా ఒక రోషం ఏడవాలిగా, మళ్ళీ ఓ పౌరుషం రావాలిగా. పొద్దున వాక్యానికి నీకు పౌరుషం వచ్చేసి ఉండాలి నాకు తెలిసి. పోయిన వారం వాక్యానికి నువ్వు పౌరుషం రావాలి. చే దేవుని భయం లేక బతుకుతున్న చండాలమైన బతుకు, నీచమైన బతుకని ఒక పౌరుషం రావాలి. మరి ఎంతమందిలో వచ్చిందో నాకు తెలియదు. కడుపులో దేవుని భయం ఉండాలని మార్నింగ్ సర్వీస్లో దేవుడు మాట్లాడాడు. దేవుని భయం లేకపోతే ఇంత నష్టం వస్తుందో దేవుడు భక్తులు చూపించి మాట్లాడాడండి. అహరోని మిరియాములను చూపించలేదా? యోనాను చూపించలేదా? మిగతా భక్తులు దేవుడు పరిచయం చేసి మాట్లాడలేదా? ఆకాన్ని మాట్లాడారు, ఇంకా బోల్డ్ మంది బట్టలు గెహజీని మాట్లాడారు. గెహజీ కూడా నేను పొద్దున్న చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకెందుకులే ఎన్ని చెప్పిన అదే సబ్జెక్ట్ కదా అని వదిలేసాను. బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి బైబిల్లో. రోషం వచ్చేస్తూ ఉండాలి. వాక్యం వినే కొద్దీ బతుకు మార్చుకోవాలన్న రోషం రావాలి. పౌరుషం మనలో ఏడవాలి. నేనున్న పరిస్థితి కరెక్ట్ కాదు, నేనున్న స్థితి కరెక్ట్ కాదు, నేను చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు, నేనున్న దూరం నిర్లక్ష్యం కరెక్ట్ కాదు, నాకు ఈ బతుకొద్దు ప్రభువా అని ఇళ్ళకి వెళ్ళిపోయి అరలచాసి ప్రార్థన చేసే వాళ్ళు కావాలి కదా. ఒకటి చెప్తున్నాను, దేవుని ప్రేమ, నీ పైన దేవుడు చూపిస్తున్న ప్రేమ మనలో పౌరుషాన్ని నింపాలి, రోషాన్ని నింపాలి, కసిని నింపాలి. ఎస్తేరు గ్రంథంలో ఒక భక్తుని చూపిద్దాం. 3వ అధ్యాయం ముగించేస్తాను. ఇక 2-4 వచనాలు చదవండి. మొర్దెకై కూడా ఏ గోత్రికుడు? బెన్యామీను. సక్సెస్ అయ్యాడు ఇతను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టుకొని పోయెను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలియనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి మేము క్రైస్తవులం అండి, మేము యూదులం అండి, మేము ఆచారాలు మా సాంప్రదాయాలు ఆ చోటికి మేము ఈ పని మేము ఇలా మేము మాట్లాడకూడదు, ఇలా మేము చూడకూడదు, ఇలా మేము బిహేవ్ చేయకూడదు. మేమెవరు? క్రైస్తవులు. మేమెవరు? దేవుని బిడ్డలు. ఉందా? ఎప్పుడైనా చెప్పావా నువ్వు? ఏమైనా అనుకుంటారండి, బాధపడతారండి, మా ఇంటికి రారండి, మమ్మల్ని చేరదీరండి. రోషం తక్కువ బతుకులంట. నేనైతే నేను యూదుణ్ణి, నేను నీకు మొక్కనన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆ మానవైతే ఏంటి, నువ్వు రాజు పక్కన ఉంటే ఏంటో, నీ బిల్డప్ నీది, నా బిల్డప్ నాది అంతే. ఉద్యోగులను తీసేస్తారా, వేరే ఉద్యోగం ఇస్తాడు యేసుప్రభు నాకు. నీకు లోబడి ఉంటావు, నీకు తగ్గుంటావు, అవి చేయమంటావు, ఇవి చేయమంటావు. ఒక ఆమె మన చర్చకొచ్చి ఒక ఆమె
ఉద్యోగానికి వెళ్ళిందంట. ఉద్యోగానికి వెళ్తే సార్ గారు అన్నారంట, అమ్మ 2 అగరబత్తులు వెలిగించు అన్నాడంట ఫోటోకి. 2 కాదు కదా, సగం కూడా వెలిగించనందంట. సగం కూడా వెలిగించనందంట. ఎప్పుడు వెళ్ళిన నెలకు చెప్తున్నాడంట. వెళ్ళిన నెలకి క్రిస్టియన్ అండి నేను, ప్రభు పెట్టినండి, మనకు పని ఇప్పిన 10,000 రూపాయల పని. 2 అగరబత్తులు అంటే నేను 1 కూడా వెలిగించిన అయ్యగారు అందంట. అయితే నువ్వు పనికి రావు మాకమ్మ. ఏమైంది, 2 అగరబత్తులు వెలిగిస్తే మరీ మీరు క్రైస్తవులు ఇలా చేస్తారు సార్, మీరు మమ్మల్ని ఏమనొద్దు, నాకు ఇష్టం లేదు అంతే, నేను వెలిగించను, ఇది మా దేవునికి ఇష్టం లేదు, మీరు మానేయమంటే మానేస్తాను, మానేయమందంట. మానేస్తుందట. రోషం అంటే అది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది రోషం. అడ్జస్ట్ అయిపోవాలి అయ్యగారు, పరిస్థితులు బాగాలేదు అయ్యగారు. అరణ్యము లాంటి పరిస్థితులైన, ఎడారి లాంటి పరిస్థితులైనా నా దేవుడు ఆదరించి చేరదీసి నడిపించగలిగిన దేవుడని గనక నీకు అర్థమైతే నువ్వు దేనికి తలదించవు. దేవునికి స్తోత్రం. మేము యూదులం, మేము క్రైస్తవులం, ఆ పని మాకు తగదు, ఈ ఏరియా మాకు తగదు, ఈ మాటలు మాకు తగవు, ఈ విధానం మాకు తగదంటే ఎంత బాగుంటుంది. అడ్జస్ట్ అయిపోతున్నాం అయ్యగారు, ఏం చేద్దాం మరి. చాలామంది భక్తులు నాకు చెప్పారు, అడ్జస్ట్ అయిపోతున్నావా ఎక్కడ. అయితే నువ్వు నరకంలో కూడా బాగా అడ్జస్ట్, ఇక్కడ అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు నరకంలో బాగా అడ్జస్ట్ అయిపోయే గుణం ఉంటుంది మన చర్చలో చాలామందికి ఉంది. ఎందుకంటే భూమి మీద అడ్జస్ట్ అయిపోతున్నారు. అలా అడ్జస్ట్ అయిపోలేవు గారు, పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఓకే, నువ్వు నరకంలో కూడా అడ్జస్ట్ అవ్వగలవు, దేవునికి స్తోత్రం, నాకు భయం లేదు ఈ పూట నుండి. మరి అక్కడ కూడా చదువుకోగలవు. మరి ఇక్కడ చదువుకుంటుంది దానివి, ఇక్కడ చదువుకుంటున్నాడువి, అక్కడ కూడా చదువుకు బతికేస్తావు, కింగ్లాండ్ బతికి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. మొర్దెకై ఉద్యోగం ఊడిపోద్దని మొర్దెకైకి తెలుసు. మరుసటి రోజు నుంచి అసలు ఉద్యోగం ఊడిపోతే ఊడిపోయింది, చంపేస్తారన్న విషయం కూడా అతనికి మరి కాముగా నెత్తి మీద తడుగుడ్డేసుకుని కూర్చున్నారా, ఉపవాస ప్రార్థనలు మొదలెట్టారు. రానికి ఇన్ఫర్మేషన్ పంపించాడు, మీరు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయమన్నాడు. చెలికత్తలతో ప్రార్థన చేయి రాని వేస్తారు. మన యూదా జాతికి ముప్పు రాబోతుంది, యూదులందరిని చంపేస్తారట, నన్ను 50 అడుగుల ఉరి కంబములు ఉరిదీస్తారట, ప్రార్థన చేద్దామని రోషంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము క్రైస్తవులు మీ పని చేయలేము, మేము ఈ పని చేయకూడదు, మేము ఇక్కడ రాకూడదు, మేము ఇది ఇట్లా ఉండకూడదని నువ్వు ఎప్పుడైనా నోరు తెరిచి చెప్పావు ఎవరికైనా? ఎవరికి నువ్వు మాట్లాడలేదు, ఎవరికి నువ్వు చెప్పలేదు. నీ ఎందుకంటున్నా, దేవుని ప్రేమ పొందుతున్న నీలో పౌరుషం ఎందుకని రావట్లేదు? దేవుని ప్రేమ పొందుతున్న నీలో ఆ పౌరుషం ఎందుకని నీలో లేదు? వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు కదండి, ప్రతిదానికి కయ్యాలు పెట్టుకుంటారండి. దేనికి కయ్యాలు పెట్టుకుంటాం? దేవుని విషయాలకు వస్తే కయ్యాలు పెట్టుకుంటాం, దేవుని విషయాలు మాట్లాడితే కయ్యాలు ఆ సాక్షి ఉండాలా. అది బైబిల్ ప్రకారం 100% కరెక్ట్ అని నేను చెప్తున్నాను. 100% కరెక్ట్ అని నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలమే ప్రతిసారి శాంతంగా ఉండాల్సిన అవసరం మనకి లేదు. వాక్యానికి విరుద్ధంగా ఏదైనా జరుగుతుంటే, తేడా జరుగుతుంటే మనలో ఉన్న సింహాన్ని ఏం చేయాలి? మనం రెచ్చగొట్టాలి. పరిశుద్ధాత్ముడే రెచ్చగొట్టేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది నువ్వు ఉండు పరిశుద్ధాత్ముడు, పద్దాక రెచ్చిపోతావు, నువ్వు ఉండు. మా నాన్నగారు అమ్మో, నాన్నగారు లేదు, తోకగారు లేదు. యేసు ప్రభువుకి తల్లిని ఏమన్నాడు? వాళ్ళెవరు నా తల్లి, వాళ్ళెవరు నా సహోదరుడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారికి తల్లిదండ్రులు అంటే బొత్తిగా అందామా? ఆ మాట అనేద్దామా? నోరు జారేద్దామా? నా నామాన్ని గ్రహించగలిగిన వారే, నన్ను ఆరాధించగలిగిన వారే, నన్ను అంగీకరించగలిగిన వారే, వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరులు. వాళ్ళెవరు? నా చిత్తాన్ని చేసేవాళ్ళు తప్ప తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళు. వాళ్ళెవరు అని అన్నాడు. ఆలోచించేద్దాం ఒకసారి. మేము యూదులమండి, మేము క్రైస్తవులమండి, మేము చేయకూడదు, మేము రాకూడదు, మేము ఉండకూడదు, మేము మాట్లాడకూడదు, మేము అడుగు పెట్టకూడదు, ఇవి రావాలి మన నోట్లోంచి మాటలు. ఇలా ఎప్పుడైతే వస్తాయో అడ్జస్ట్ అయిపోయే వాళ్ళకి ఇదిగోండి ఇదే నేను చెప్తాను, ఇంకేం మాట్లాడలేను. అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళకి గొడవలు అయిపోతాయేమని అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళకి ఇదే 2 చేతుల దగ్గరికి వచ్చేసి నీకేం మాట్లాడలేను. అడ్జస్ట్ అవ్వకుండా ఏదైతే ఇదేంది, దేవుని నామానికి మహిమ రావాలి, దేవుడు హెచ్చించబడాలి, దేవుడు గణపరచబడాలి, ఆయన నామం పరిశుద్ధపరచబడి నామం, ఆయన నామం పూజించబడాలని సవాలిసులు మాట్లాడితే దేవుడిని పక్షానికి వచ్చి నిలబడి మాట్లాడతాడు నీతో.
అవతల వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడు, కామ్ చేస్తాడు, సాల్వ్ చేస్తాడు, నీ దారిలోకి వచ్చేటట్టు చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మొర్దెకాయిని ఏం చేశాడు దేవుడు? మొర్దెకాయి ఎక్కవలసిన ఉరి కంబానికి హామానుగానే ఊరి తీశారు. అయిపోయింది సీన్. దేవునికి స్తోత్రం. గొడవలు అవసరం అంటారండి క్రైస్తవులు? మనం మరను సోకాల్డ్ క్రైస్తవులు. ఏ విషయంలో జరుగుతుంది అక్కడ? దేవుని విషయంలో జరుగుతుంది. ఏం కదా రెచ్చిపో మాట్లాడు. దేవుని రాజ్యానికి, దేవుని మహిమకి, దేవుని రాజ్యానికి మహిమను తెచ్చే బిడ్డగా మారిపో. శత్రువుని ఎదిరించు, శత్రువుతో పోట్లాడు, శత్రువులతో ఢీకొట్టు. దేవుడు కార్యాన్ని చేస్తాడు మన పక్షంలో. శత్రువు నిజంగా మన మాటలకి, మన తూట్లకి, మన వ్యవహారాలకి, మన ప్రార్థన విధానానికి, మన పోరాటానికి వాడు చచ్చి నేలదన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రకంగా మనం మారిపోవాలి. కానీ సౌలు మాదిరి నాకెందుకని కూర్చుని కుదరదు. ఒకటే చెప్తున్నాను, మనం ఎవరము? క్రైస్తవులం, దేవుని బిడ్డలం. ఆయన రక్తం చేత కడగబడి కొనబడిన వాళ్ళం కనుక మనలో రోషం ఉండాలా ఉండొద్దా? పౌరుషం ఉండాలా ఉండొద్దా? ఏ పౌరుషం ఉండాలి? అమ్మేదో అందనా, నానేదో అన్నాడనా, బాబాయ్ ఏదో అన్నాడనా, తోటుకోళ్ళేదో అందనా, ఆడబడిసేదో అందనా, బావేదో అన్నాడనా, ఎదిరింటో లేదు అన్నారనా, కిందింటోళ్ళు అన్నారా, మర్తమో లేదని అన్నారనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దేనికి రావాలి పౌరుషం? అది పిచ్చి పౌరుషాలు పక్కన పెట్టండి. దేవుడు మీ కుటుంబాన్ని రాత్రి అభిషేకించి ఆశీర్వదించబోతున్నాడు. నేను రెచ్చగొట్టి అద్భుతమైన కృపలో నడిపించే దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున బెన్యామీను చూసుకుంటే పౌరుషం కలిగి ఉన్నారు. దేవుని ప్రేమను పొందిన వ్యక్తి పౌరుషం కలిగి ఉన్నారు. మోషేను చూసుకుంటే దేవుని ప్రేమ పొందాడు, ఎట్ ఎ టైం పౌరుషం కలిగి ఉన్నారు. ఇంకెవరిని చూసుకోవాలి మనం? దావీదును చూసుకుంటే దేవుని ప్రేమను పొందిన వ్యక్తి పౌరుషం కలిగి ఉన్నారు. ఇంకా మొర్దెకాయిని చూసుకుంటే దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి పౌరుషం కలిగి ఉన్నారు. ఒక్క సౌలు మాత్రమే ఫెయిల్ అయిపోయాడు. పౌరుషం లేకపోతే దేవుడు ఏం తీసేస్తాడు? మనకిచ్చిన ఆశీర్వాదం అంతా, మనకిచ్చిన సింహాసనం, మనకిచ్చిన రాజదండం, మనకిచ్చిన కిరీటం అన్నీ తీసి అవకడేస్తాడు. నిన్ను ఉత్తి మనిషిగా మార్చేస్తాడు. అందుకే సద్దిమూటలా కూర్చోకుండా దేవుని ప్రేమ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా పౌరుషంగా ప్రార్థన చేయడానికి, కన్నీరు కార్చడానికి, మోకాళ్ళ మీదకి రావటానికి, చేతులు ఎత్తటానికి, ఉపవాసాలు ఉండటానికి, మేము క్రైస్తవులము గనుక ఆ పని మేము చేయమని చెప్పడానికి, అక్కడికి మేము రావని చెప్పడానికి, ఇక్కడ మేము పాల్గొనమని చెప్పడానికి, ఇలా మేము మాట్లాడమని చెప్పడానికి నీకు పౌరుషం రావాలి. దేవునికి స్తోత్రం. శత్రువు మీదకి వెళ్ళగలిగిన పౌరుషం రావాలి. ప్రార్థనలో శత్రువుతో పోరాడగలిగిన పౌరుషం రావాలి. వాక్యం వింటున్నప్పుడు మన పరిస్థితిని, మన యొక్క వ్యక్తిగత జీవితాలని, మన ప్రవక్తలని మార్చుకోవాలి అన్న పౌరుషాలు మనలో ఏర్పడాలి. అప్పుడు దేవుడు మరింత రెట్టింపైన దీవెనలు మనకి కుమ్మరిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం.